తిరుపతిలోని లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ప్రసాదం పరిశుభ్రతమైన స్థానిక ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు దృష్టి పెడుతున్నారు. ఈ విషయంపై మరికొందరు తమ అభిప్రాయం మేరకు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఆలయ ప్రసాదం గురించి పిచ్చి పిచ్చి కామెంట్ చేసిన తమిళ దర్శకుడిని తిరుచి పోలీసులు అరెస్ట్ చేశారు. బకాసురన్ ద్రౌపదితో పాటు మరికొన్ని సినిమాలకి దర్శకత్వం వహించాడు మోహన్జీ. తాజాగా మోహన్జీ క్షత్రియను తిరుచి పోలీసులు అరెస్ట్ చేశారు. పళని దేవాలయంలోని ప్రసాదం గురించి మోహన్ చేసిన కామెంట్స్ కారణంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోలో మోహన్జీ మాట్లాడుతూ పళని ఆలయంలో ఇచ్చే పంచామృత ప్రసాదంలో పిల్లలు పుట్టకుండా గర్భ నిరోధక మాత్రలు కలపకండి అని అన్నాడు. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు కావడంతో మంగళవారం ఉదయం చెన్నైలో రాయపురంలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వాగ్మూల్యం ఆధారంగా తిరుచి పోలీసులు మోహన్ను చెన్నైలో అరెస్ట్ చేసి తిరుచి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మోహన్జీ తన సినిమాలతోనూ గతంలో వివాదాలు చిక్కుకున్నాడు. అతని చిత్రం ద్రౌపది కుల వ్యవస్థను సమర్థించిందని, పరువు హత్యను సమర్థించిందని పలువురు ఆరోపించారు. ఇప్పుడు దర్శకుడు మోహన్ అరెస్ట్ తర్వాత పళని ఆలయంలోని ప్రసాదాన్ని కూడా పరీక్షించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తిరుపతిలోని లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న ప్రసాదం పరిశుభ్రతమైన స్థానిక ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులు దృష్టి పెడుతున్నారు. ఈ విషయంపై మరికొందరు తమ అభిప్రాయం మేరకు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఆలయ ప్రసాదం గురించి పిచ్చి పిచ్చి కామెంట్ చేసిన తమిళ దర్శకుడిని తిరుచి పోలీసులు అరెస్ట్ చేశారు. బకాసురన్ ద్రౌపదితో పాటు మరికొన్ని సినిమాలకి దర్శకత్వం వహించాడు మోహన్జీ. తాజాగా మోహన్జీ క్షత్రియను తిరుచి పోలీసులు అరెస్ట్ చేశారు. పళని దేవాలయంలోని ప్రసాదం గురించి మోహన్ చేసిన కామెంట్స్ కారణంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోలో మోహన్జీ మాట్లాడుతూ పళని ఆలయంలో ఇచ్చే పంచామృత ప్రసాదంలో పిల్లలు పుట్టకుండా గర్భ నిరోధక మాత్రలు కలపకండి అని అన్నాడు. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు కావడంతో మంగళవారం ఉదయం చెన్నైలో రాయపురంలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వాగ్మూల్యం ఆధారంగా తిరుచి పోలీసులు మోహన్ను చెన్నైలో అరెస్ట్ చేసి తిరుచి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మోహన్జీ తన సినిమాలతోనూ గతంలో వివాదాలు చిక్కుకున్నాడు. అతని చిత్రం ద్రౌపది కుల వ్యవస్థను సమర్థించిందని, పరువు హత్యను సమర్థించిందని పలువురు ఆరోపించారు. ఇప్పుడు దర్శకుడు మోహన్ అరెస్ట్ తర్వాత పళని ఆలయంలోని ప్రసాదాన్ని కూడా పరీక్షించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.